మే 20 అని నాకు ఏడుకొండల స్వామి సేవ అని మెసేజ్ వచ్చింది. అది రాగానే నా సంతోషం ఎంతో అంతు లేకుండా పోయింది. ఇంతలోనే నాన్నగారు బాగాలేకుండే, అందుకని ఈరోజు స్వామివారి మీద ఒక పాట నా సొంతగా పాడుతున్నాను. పెద్దాయనా నీ పిలుపొచ్చిందని ఏడుకొండల స్వామి నుంచి నాకు పిలుపొచ్చిందని అంతులేని ఆనందముతో నా మనసు ఉక్కిరి బిక్కిరైపోయింది తండ్రి. నీ సేవా భాగ్యము చేసే ఈ దేహము నీ ముందు ఎప్పటికీ దివ్యలా వెలగాలి తండ్రి. ఆ కొండపైన ఒక పువ్వులాగనే పూసి నీ పాదాల చింతకే చేరాలని అంతలోనే వింత నాటకం ఆ పిలుపెందుకో అంతరాయమైపోయింది. నీ సేవా భాగ్యము లేకుండా పోయినా తండ్రి, నన్ను కన్న నా తండ్రి అనారోగ్యమని నీ సేవ కోసము రాలేకపోయాను. ఏడుకొండలు నేను ఎక్కలేనా తండ్రి, ఆ కొండపైన ఒక చెట్టులాగానే ఉండి ఒక పువ్వులాగానే పూసి నీ పాదాల చింతకి చేరనా తండ్రి. 5వసారి సేవా భాగ్యం కలిగిందని అంతులేని సంతోషం, అంతులేని సంతోషం.